హలో వెల్కమ్ టు క్రేజీ క్యాండీ. మేము వచ్చేసాము బాపట్లోని గోల్డెన్ శాండ్స్ బీచ్ రిసార్ట్ యొక్క హైలైట్స్ అయితే చూడండి. ఇది మేము తీసుకున్న విల్లా. ఇది స్విమ్మింగ్ పూల్ ఏరియా అండి. ఇది రిసెప్షన్ ఏరియా అన్నమాట. ఇది వచ్చేసి ప్రైవేట్ బీచ్ అండి. ఇది వచ్చేసి స్పేషియస్ డైనింగ్ హాల్ అన్నమాట. ఇది గార్డెన్ అండి, చాలా లవ్లీగా గ్రీనరీగా ఉంది కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి లాన్ అండి. ఇక్కడ స్టేజ్ కూడా ఉందండి. ఇది మేము తీసుకున్న డబుల్ బెడ్రూమ్ విల్లా అండి. విల్లా ఎలా ఉంది, ఎంత పడింది అనేది నేను డీటెయిల్గా అయితే మాట్లాడతానండి. రిసార్ట్కి దగ్గరికి అయితే వచ్చేసామండి. వావ్, రోడ్డుకి అటు ఇటు తాడి చెట్లు, బీచ్కి దగ్గరగా వెళ్ళినట్లు అనిపిస్తుంది. ఈ రైట్ సైడ్లోనే మనకి రిసార్ట్ అయితే ఉందండి. లొకేషన్ వచ్చేసి పాండురంగాపురం, బాపట్ల. సెక్యూరిటీ వాళ్ళు బుకింగ్ డీటెయిల్స్ కనుక్కొని లోపలికి అయితే మనల్ని పంపించేశారండి. బాబో, ఎంత పెద్ద రిసార్ట్ అనండి. చాలా లేన్స్ అయితే వెళ్తున్న కొద్ది వస్తూనే ఉన్నాయండి. ప్రతి లేన్కి చాలా విల్లాస్ అయితే ఉన్నాయి. మనం రిసెప్షన్కి అయితే వచ్చేసాము. ఇదేనండి రిసెప్షన్ ఏరియా. రిసెప్షన్ ఏరియా మనకి రిసార్ట్కి సెంటర్లో అయితే ఉన్నట్లు అనిపిస్తుంది. ఆఫ్టర్నూన్ 2 o'clockకి చెక్ ఇన్ అనమాట. చూసారా ఎన్ని వెహికల్స్ అయితే వచ్చేసాయో. రిసెప్షన్లో ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ చేయించుకుంటారండి. వాళ్ళు అందరి ఐడి ప్రూఫ్స్ అయితే అడుగుతారు. వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఐడి ప్రూఫ్ తప్పకుండా అయితే తీసుకొని వెళ్ళాలి. రిసెప్షన్ నుంచి ఒక బాయ్ అయితే మన రూమ్కి గైడ్ చేస్తారు. మన లగేజ్ అంతా లోపల పెట్టేసి పవర్ అయితే ఆన్ చేస్తారు. రూమ్లో అన్ని లైట్స్, ఫ్యాన్స్, ఏసీస్ వర్క్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకుంటే ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళు సాల్వ్ చేసేస్తారు. నా పేరు శిరీష అండి. మాకు ఆపోజిట్లో కూడా ఒక విల్లా ఉంది. మా వాళ్ళంతా మీకు హాయ్ చెప్పేస్తున్నారు. ఇదేనండి మేము తీసుకున్న డబుల్ బెడ్రూమ్ విల్లా. గోల్డెన్ శాండ్స్ బీచ్ రిసార్ట్, వన్ ఆఫ్ ద లగ్జరస్ రిసార్ట్స్ ఇన్ బాపట్ల. లగ్జరస్, స్టన్నింగ్ అండ్ స్పేషియస్ విల్లాస్ అండి. మేము తీసుకున్నది డబల్ బెడ్రూమ్ విల్లా అండి. 12,000 పర్ డే విత్ కాంప్లిమెంటరీ బఫెట్ బ్రేక్ఫాస్ట్. ఈ రోజు ఆఫ్టర్నూన్ 2 o'clockకి చెక్ ఇన్ అయితే రేపు ఆఫ్టర్నూన్ 12:30కి చెక్అవుట్ అనమాట. మొత్తం 1300 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది ఇది ఈ విల్లా. హాల్ చూస్తున్నారా ఎంత స్పేషియస్గా ఉందో, విత్ లగ్జరస్ ఫర్నిచర్ అని చెప్పచ్చు. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్, వైఫై వస్తుంది. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇందులో ట్విన్ బెడ్స్ ఉన్నాయండి. 2 adults 2 kids అయితే ఇందులో సరిపోతారు. ఇందులో మనకి టీవీ యూనిట్ కూడా ఇచ్చారు, కానీ టీవీ లేదండి. మనం అందరం హాల్లో చూసుకోవడమే. అన్ని రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే వచ్చేసాయండి. ఈ పోర్షన్ హాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పచ్చు. నైట్ టైం అయితే ఇది చూడటానికి ఇంకా బాగుందండి. వామ్ లైట్స్తో మొక్కలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇదంతా ఓపెన్ టాప్ అనమాట. పైన అంతా ఓపెన్గా ఉంటుంది. మనకి స్కై కూడా చూడొచ్చు. దీన్ని డోర్ని కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. లోపలికి కూడా మనం వెళ్ళొచ్చు. నైట్ టైంలో మొత్తం షూట్ చేద్దాం అనుకున్నానండి. మొత్తం మిస్ అయిపోయాను, అసలు మర్చిపోయాను కంప్లీట్గా. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. కింగ్ సైజ్ బెడ్ వచ్చింది ఇందులో. రూమ్ చాలా స్పేషియస్గా ఉంది కదా. అన్ని రూమ్స్లో ఏసీస్ అయితే వచ్చాయి విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ అండి. ఇది బాత్రూమ్ అండి. క్లాసీ అండ్ హైజీనిక్ అని చెప్పచ్చు. మీరే చూస్తున్నారు కదా, అన్నీ వీళ్ళే అరేంజ్ చేస్తారండి. టవల్స్, షాంపూస్, బ్రషెస్, మాయిశ్చరైజర్, సోప్స్ ఇలా అన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు. మనం ఏం తీసుకొని వెళ్ళక్కర్లేదండి. ఇక్కడ వచ్చేసి మనకి బకెట్ ఉండదన్నమాట, ఓన్లీ రెయిన్ షవర్ ఉంటుంది. ఇక్కడ కొంచెం స్పేస్ కిచెన్ ఏరియా లాగా ఇచ్చారండి. వాష్ బేసిన్ ఉంది, కెటిల్ కూడా ఇచ్చారు, అండ్ ఫ్రిడ్జ్ కూడా ఉందన్నమాట. ఇవన్నీ మీరైతే ఇక్కడ చూడొచ్చు. కాసేపు అలా రిలాక్స్ అయిపోయి రూమ్లో బీచ్కి అయితే వెళ్తున్నామండి. బీచ్ కొంచెం దగ్గరలోనే అని చెప్పారు. స్విమ్మింగ్ ట్యూబ్స్తో పిల్లలందరూ రెడీ అయిపోతున్నారు. కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకొని వెళ్తున్నాం. బీచ్లో ఎంజాయ్ చేశాక డైరెక్ట్గా స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్తారండి. అండ్ మనం కొన్ని కవర్స్, కొన్ని డ్రెస్సెస్ ఎక్స్ట్రా పేర్స్ పెట్టుకుంటే మంచిదన్నమాట. తడి బట్టలు కవర్లో వేసుకోవడానికండి. అండ్ వాటర్ బాటిల్స్ కూడా తీసుకెళ్తే మంచిది, ఐస్కంతా వాష్ చేసుకోవడానికి. వెహికల్ ఉంటే బెటర్ అండి. మేమైతే మా వెహికల్ తీసుకొని బయలుదేరిపోయాము. బీచ్ అయితే 1/2 మీటర్ దూరంలో అయితే ఉంటుందండి. ఈ వే అంతా కూడా చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా కోసం అండి. పిల్లలంతా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారండి. ఇంకెప్పుడు అంటున్నారు. ఇదంతా ఇంకో రిసార్ట్ అని చెప్తున్నారండి. ఈ రిసార్ట్ కూడా వీళ్ళకి గోల్డెన్ శాండ్స్ వాళ్ళకి సంబంధించిందే అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఇది వేరే ప్రాపర్టీ అని చెప్తున్నారు. మనకైతే క్లారిటీ లేదు. హలో, నా పేరు శిరీష అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ క్యాండీ. నా ఛానల్లో ఇంకా చాలా రిసార్ట్స్ ఉన్నాయండి. మీరు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోయినా ఒక లుక్ అయితే వేసేయండి. వెళ్ళాలనుకునే వాళ్ళకైతే నా వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి.
వెళ్ళలేము అనుకున్న వాళ్ళైతే చూసి అయితే ఎంజాయ్ చేసేయండి. ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే ఈ వీడియో చాలా మందికి వెళ్తుంది, చాలా మందికి ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుందండి. తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫైనల్లీ మేమైతే బీచ్కి వచ్చేసామండి. ప్రైవేట్ బీచ్, రిసార్ట్ వాళ్ళే ఉంటారండి మ్యాక్సిమం ఇక్కడంతా కూడా. ఇక్కడ ఈ స్వింగ్ అయితే చాలా బాగా అనిపించింది మాకు. బీచ్ దగ్గర స్వింగ్ చేస్తూ ఉంటే ఆహా, మేమంతా ఈ ఉయ్యాలని బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలు కూడా చాలాసేపు ఊగి బీచ్లోకి వెళ్ళారండి. బీచ్లోనే ఈవినింగ్ 6 వరకు అయితే బాగా ఎంజాయ్ చేసామండి. మేబీ డెస్టినేషన్ వెడ్డింగ్కి రిసార్ట్ వాళ్ళు సెట్ ఇక్కడే వేస్తారనుకుంటా. స్టేజ్ అయితే డెకోర్ చేస్తున్నారు. సోఫాస్ అండ్ కొన్ని బెడ్స్ అయితే తీసుకొచ్చారు, చైర్స్ కూడా. మేబీ ఎవరిదో వెడ్డింగ్ అనుకుంటా. అక్కడ ఫోటోషూట్ కూడా జరుగుతుందండి. ఆహా, బీచ్ దగ్గర డెస్టినేషన్ వెడ్డింగ్ ఎంత బాగుంటుందో కదా. బీచ్లో అయితే చాలా హడావిడిగా ఉందండి. వెడ్డింగ్ నైట్కి అనుకుంటా. అక్కడంతా పోలీసులు కూడా ఉన్నారు. షూట్ చేస్తే ఏమన్నా అంటారేమో అని చెప్పి నేనైతే అదంతా షూట్ చేయలేదండి. తిరిగి మేమంతా రిసెప్షన్ ఏరియాకి అయితే వచ్చేసామండి. ఇక్కడే స్విమ్మింగ్ పూల్ ఉంది. మా పిల్లలంతా పూల్లో అయితే ఉన్నారు. ఈ రిసెప్షన్ అంతా నేను వీడియో తీద్దామని వీడియో అయితే తీస్తున్నాను. రిసెప్షన్ అంతా వామ్ లైట్స్తో అద్దరిపోయిందండి. చూడటానికి చాలా క్లాసీగా అయితే అనిపించింది. ఇక్కడ ఈ షాండ్లియర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పచ్చు. ఇక్కడ సోఫాస్ అండ్ చైర్స్ అయితే చాలా తెప్పించారండి. మరి ఎక్కడ వేస్తారో తెలియదు ఇవన్నీ. ఇక్కడ మనకి స్టైర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ పైన కూడా రూమ్స్ ఉన్నాయంటండి. ఇది డైనింగ్ ఏరియా అండి. చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. మ్యాక్స్ డిన్నర్ అందరూ రూమ్కే తెప్పించుకుంటారనుకుంటా. అందుకని డిన్నర్ టైంలో కూడా పెద్దగా హడావిడి ఏం లేదండి. ఫుడ్ కూడా ఇక్కడ యావరేజ్ అని చెప్పచ్చు. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే అనిపిస్తుంది. మాకు అంత నచ్చలేదండి. మేము 3 times వచ్చాము. ఫస్ట్ టైం అయితే మేము ఇక్కడ తిన్నాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుడ్ ఇంటి నుంచి తెచ్చుకోవడం బెటర్ అనేసి మేము డిసైడ్ అయిపోయామన్నమాట. ఈ టైం కూడా మేము ఫుడ్ ఇంటి నుంచే తెచ్చుకున్నాము. రోటీస్ అండ్ కర్రీ అయితే మేము తెచ్చేసుకున్నాము. పిల్లలంతా స్విమ్మింగ్ పూల్లో పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారండి. టైం లిమిట్ ఏం లేదు. 8 దాటినా కూడా వాళ్ళు ఏమీ అనట్లేదండి. అందుకనే వీళ్ళు చాలా టైం అయితే పూల్లో ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఇదంతా చూడటానికి కూడా వామ్ లైట్స్తో అద్దరిపోయిందండి. ఈ పూల్ ఏరియా అంతా కూడా మాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇక్కడ డ్రెస్ చేంజింగ్కి రూమ్స్ కూడా చక్కగా అవైలబుల్లో ఉన్నాయండి. మనం ఏదైనా స్నాక్స్ ఆర్డర్ ఇస్తే కూడా చక్కగా వాళ్ళు పూల్ దగ్గరికి వచ్చి అయితే సర్వ్ చేస్తారు. తిరిగి మేము రూమ్కి అయితే వచ్చేసామండి. రూమ్ చుట్టుపక్కల అంతా నైట్ వ్యూ చూస్తున్నారా, అద్దరిపోయింది కదండి వామ్ లైట్స్తో. నేను మరదలు మార్నింగే లేచేసి వాకింగ్కి అయితే వచ్చామండి. కొంతసేపు అయితే వాకింగ్ చేసాం. తర్వాత అంతా వీడియో తీసుకోవటం స్టార్ట్ చేసామండి. వర్షం పడేలా ఉంది. వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. గోల్డెన్ శాండ్స్ బీచ్ రిసార్ట్, వన్ ఆఫ్ ద లగ్జరస్ రిసార్ట్స్ ఇన్ బాపట్ల. లొకేషన్ పాండురంగాపురం, బాపట్ల. లగ్జరస్, స్టన్నింగ్ అండ్ స్పేషియస్ విల్లాస్ అయితే మనం చూడొచ్చు. చాలా రకాల విల్లాస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర. సింగిల్ బెడ్రూమ్ విల్లాస్ ఉన్నాయి. 2 adults 2 kids కోసం. 1200 square feet అయితే ఉంటుంది. ట్విన్ బెడ్ ఉంటుంది. 7500 పర్ డే అయితే ఛార్జ్ చేస్తారు. విత్ కాంప్లిమెంటరీ బఫెట్ బ్రేక్ఫాస్ట్. డబుల్ బెడ్రూమ్ విల్లాస్ కూడా ఉన్నాయి. 4 adults 2 kidsకి 1300 square feet అయితే ఉంటుంది. ఒక బెడ్రూమ్లో కింగ్ సైజ్ బెడ్ అయితే ఉంటుంది. ఇంకొక రూమ్లో ట్విన్ బెడ్ ఉంటుంది. 12,000 పర్ డే అయితే ఛార్జ్ చేస్తారండి. విత్ కాంప్లిమెంటరీ కాంటినెంటల్ బఫెట్ బ్రేక్ఫాస్ట్. 3 bedroom విల్లాస్ కూడా ఉన్నాయి. 4 bedroom విల్లాస్ విత్ ప్రైవేట్ పూల్ కూడా ఉన్నాయండి. ఎమ్యూనిటీస్ వచ్చేసి వైఫై ఉంది. లార్జ్ స్విమ్మింగ్ పూల్, కాన్ఫరెన్స్ రూమ్, టీవీ, ప్రైవేట్ బీచ్ కూడా ఉందండి. వెల్ మెయింటైన్ రూమ్స్ అని అయితే చెప్పచ్చు. ఫుడ్ అయితే యావరేజ్ అండి. లిమిటెడ్ ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి. సర్వీస్ అయితే చాలా స్లో అని చెప్పచ్చండి. హోమ్ ఫుడ్ అయితే బెటర్ అండి. లొకేషన్ చాలా బాగుంది, గుడ్ అని చెప్పచ్చు. ప్లెజెంట్ స్టే అండి. లవ్లీ ల్యాండ్స్కేప్ గార్డెన్ అండ్ ఆసమ్ యాంబియన్స్ అని చెప్పచ్చండి. మేము వెళ్ళినప్పుడైతే రెయిన్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే అసలు స్పీచ్లెస్ అన్నమాట. మొత్తం తిరిగి రిసెప్షన్ ఏరియాకి అయితే చేరుకున్నామండి. ఎందుకంటే డైనింగ్ హాల్ ఇక్కడే ఉంది కదా. మార్నింగ్ మనకి కాంప్లిమెంటరీ బఫెట్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో నాతో పాటు మీరు కూడా చూసేయండి. బాబో, ఇక్కడైతే చాలా బిజీగా ఉందండి. ఏదో ఆఫీస్ మీటింగ్ జరిగిందంట. స్టాఫ్ అంతా ఇక్కడే ఉన్నారు. మొత్తం డైనింగ్ హాల్ అంతా కిటకిటలాడిపోతుంది. వీడియో తీయడానికి అయితే నాకు అస్సలు అవ్వలేదండి. చాలా మినిమల్ ఐటమ్స్ అయితే వీళ్ళు పెట్టారండి. ఇడ్లీ, వడ, ఉప్మా, దోశ,
బాయిల్డ్ ఎగ్స్, బ్రెడ్, జాము, టీ ఇంతేనండి. ఇంకా అంతకన్నా ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు. మేము త్వరగా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకొని స్విమ్మింగ్ పూల్కి అయితే పిల్లలు వెళ్ళిపోయారండి. ఎందుకంటే మళ్ళీ చెక్అవుట్ అయిపోవాలి కదా 12:30కి. 11:30 వరకు అయితే పూల్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. వర్షం వచ్చినా అస్సలు బయటికి రాలేదండి. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేసి అప్పుడు వచ్చారు. రిసార్ట్ అయితే అదిరిపోయిందండి. ఫుల్ డే వ్యూ చూపించాను, నైట్ వ్యూ కూడా చూపించాను. మేం కట్టిన డబ్బులకి మాకైతే రిసార్ట్ వర్తబుల్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి. వీడియో అంతా నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మరిన్ని రిసార్ట్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. బాయ్. ఫైనల్లీ రిసార్ట్ చెక్అవుట్ చేసే టైం అయితే వచ్చేసిందండి. మేమైతే రెడీగా కూర్చున్నాం. బాయ్ కోసం వెయిటింగ్ అనమాట.